అండి నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి థర్స్‌డే రోజున మార్నింగే అండి. మార్నింగ్ 6కి అలా స్టార్ట్ చేశాను కుక్ చేయడం అయితే. ఇదొచ్చేసి బాబుకి లంచ్ బాక్స్ లాగండి. లంచ్ బాక్స్‌లోకి నేను ఎప్పుడు రైస్ ఐటమే అలా కాకుండా ఇంకా లంచ్‌కి, ఇంకా మాకు డిన్నర్‌కి కూడా ఈ కూరనే ఉంటే సరిపోతుందని చెప్పేసి థర్స్‌డే రోజు లంచ్ బాక్స్‌కి ఇంకా మాకు లంచ్‌లోకి ఒక కర్రీ అయితే చేస్తున్నాను. మాకు లంచ్‌లోకి చట్నీ కూడా ఉందండి. ఇంకా కర్రీ ఇదెప్పుడు వీడియో కూడా చేయలేదని చెప్పేసి అలసందలేసేసి మసాలా వేసి చేస్తున్నాను. పచ్చి అలసందలు చాలా బావుంటుంది. అయితే ముందు రోజే నేనిక్కడ అలసందలన్నీ కూడా ఒలిచేసైతే పెట్టేసుకున్నాను. బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ కూడా బియ్యం కడిగి నానబెట్టి పెట్టేశాను. ఇంకా మసాలా చూద్దామండి. మసాలా ఒకటి చేసుకోవాలి. చాలా బావుంటుంది. ఈ మసాలా మనం ఏ కర్రీలో అయినా చేసుకోవచ్చు. ఈ ఒక్క మసాలా ఉంటే చాలు చాలా బావుంటుంది. అయితే ఇక్కడ నేను 2 ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్, తర్వాత 2 టమాటోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకునేసాను. తర్వాత ఒక బౌల్‌లోకి 3 దాల్చిన చెక్కలు చిన్నవి, తర్వాత 3 ఇలాచి, ఒక 2 లవంగాలు వేసేసి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ నువ్వులు, ఒక 2 స్పూన్ల వరకు శనగ్గింజలు, తర్వాత ఒక 4, 5 సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసేసి, ఆ బౌల్‌లోకి వాటర్ కూడా వేసేసాను. ఆ మసాలాలన్నీ కూడా బాగా నానితే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా రిలీజ్ అవుతాయి కూరలోకి. చాలా టేస్ట్ వస్తుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మీరు కాజు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా నువ్వులు, శనగ్గింజలు, గసగసాలు అన్నీ వేశాను కదా అని చెప్పి కాజు అయితే వేయలేదు. తర్వాత మిక్సీ జార్‌లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ ఏసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేశాను. ఉప్పు కూడా వేశానండి. ఉప్పు ఇంకా కారం కూడా వేశాను. కొద్దిగా చింతపండు కూడా వేసి మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా! మసాలాలన్నీ కూడా ధనియాలు, కొబ్బరి అవన్నీ మసాలా, ఆ మసాలా అంతా కూడా వేసేసాను. జస్ట్ ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది మసాలా. ఎక్కువ కూడా అవసరం లేదు. చూడండి ఈ విధంగా బాగా పేస్ట్ అయిపోయేలాగా మిక్సీ పట్టేసుకోండి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ ఏసుకోండి. నేనైతే ఏం వేయలేదండి. వాటర్ నాకు సరిపోయింది. టమాటోస్‌లో నుంచి వచ్చిన వాటర్ సరిపోయింది. ఇంకా నానబెట్టాం కదా! కొంచెం వాటర్ అది కూడా సరిపోయింది. మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ ఏసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. అయితే కూర అయితే స్టార్ట్ చేసేసాను. కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకున్నానండి ఒక 3 స్పూన్ల దాకా. తర్వాత కొద్దిగా జీలకర్ర వేశాను. జీలకర్ర ఈ స్టేజ్‌లోనే వేసుకోండి బావుంటుంది. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసి అది కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంత మసాలా అవసరం అనుకుంటే కొంచెం తీసేసి ఆ మసాలా అంతా కూడా వేసేయొచ్చు. ఈ మసాలాల్లో నేను అల్లం తెల్లగడ్డ తెల్లగడ్డలు కూడా వేశాను. పేస్ట్ కాదు. అల్లము ఇంకా తెల్లగడ్డలు కూడా వేసి దాన్ని కూడా బాగా మిక్సీ పట్టి ఆ మసాలా అంతా కూడా ఆయిల్‌లో వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తూనే ఉండాలండి. హై ఫ్లేమ్‌లో అసలు పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అంత బావుంటుంది. కనీసం ఒక 5, 6 నిమిషాలన్నా పడుతుందండి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తూనే ఉండాలి. నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తూనే ఉన్నాను. చూసుకుంటూనే ఉన్నాను మధ్య మధ్యలో. ఇంకా అలసందలు కట్ చేసి ఒలిచిపెట్టాను కదా! దాన్ని కూడా ఒకసారి బాగా వాష్ చేసేసి ఒక స్ట్రెయినర్ లాంటి గిన్నెలో వేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఈ గ్యాప్‌లో బియ్యం కూడా నానబెట్టేశాను. ఇంకా రైస్ కూడా అయిపోయినాయి అని చెప్పేసి పక్క స్టవ్ పైన ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసేసి కుక్కర్‌లో అయితే రైస్ పెట్టేశాను. రైస్ కూడా ఒక విజిల్ వస్తుంది. ఈ గ్యాప్‌లో చూడండి మసాలా అంతా కూడా మనకి బాగా వేగిపోయింది. మనకి కుక్కర్ నుంచి మసాలా అనేది ఆయిల్ సెపరేట్ అయ్యి ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుంది. మసాలా సెపరేట్ అయిపోతుంది. ఆ స్టేజ్‌లో బాగా వాష్ చేసి పెట్టుకున్న అలసందలు కూడా వేసేసాను. ఇవి ఎండబెట్టిన అలసందలు రాత్రంతా నానబెట్టి ఆ అలసందలతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే పచ్చివి వేసే టేస్ట్ అసలు దేనికి రాదండి. అంత బావుంటుంది. పచ్చి అలసందలు తినేటప్పుడు కూడా అంత కమ్మగా ఉంటుంది. అలసందలు కూడా వేసి మసాలాలో బాగా ఫ్రై చేసేసిన తర్వాత అదే మిక్సీ జార్‌లోకి కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ ఏసి, మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఇంకొక టీ గ్లాస్ వాటర్ వేసి 2 టీ గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసి జస్ట్ ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను. ఒకసారి ఉప్పు, కారం 2 కూడా చెక్ చేసుకున్నాను. 2 కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. ఇంకా రైస్ అయిపోయింది. పక్కన ఆపేసాను. ఇంక ఈ అలసందలు కూడా బాగా 2 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేశాను దీన్ని కూడా. అలసందలు కూడా బాగా ఉడికిపోయినాయి. కూర కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్‌గా ఉంది. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఈ కూర రైస్‌లోకి కానివ్వండి, ఇంకా ఫ్లేవర్డ్ రైస్ ఉంటాయి కదా! దాంట్లో కానీ, లేకపోతే రోటీ, చపాతీల్లో కూడా చాలా బావుంటుంది.
కూర అయిపోయింది. ఇంకా బాబుకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. స్నాక్స్‌గా వచ్చేసి పప్పు బిళ్ళలు పెట్టేశాను. పప్పు బిళ్ళలు పెట్టేసిన తర్వాత ఒక క్యారియర్‌లోకి పెరుగన్నం పెట్టేసి, ఇంకో క్యారియర్‌లోకి ఈ కూర, అన్నం కలిపి పెట్టేశాను. చల్లారిన తర్వాతనే ప్యాక్ చేశానండి. స్నాక్స్ పెట్టేశాను, పెరుగన్నం ఇంకా ఈ కూర కూడా పెట్టేశాను. చూడాలి బాబు తింటాడో లేదో. తనకెప్పుడు కూడా అంటే ఈ ఇయరే కదా స్కూల్‌కి పంపించింది. లంచ్ బాక్సెస్ ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు. అంతే అండి ఈ వ్లాగ్. బాయ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.